హలో గైస్, ఈరోజు మనం 1122 క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ నేమ్ రిలేటివ్ సార్ట్ యారే అంటే ఏం లేదు, జస్ట్ సింపుల్గా మనకి 2 యారేస్ ఇస్తాడు. అందులో సెకండ్ యారేలో యూనిక్ నెంబర్స్ ఉంటాయి. ఆ సెకండ్ యారేలో ఉన్న ప్రతి నెంబర్ ఫస్ట్ యారేలో ఉంటుంది. ఇప్పుడు మనల్ని అడిగింది ఏంటంటే సార్ట్ ది ఎలిమెంట్స్ ఇన్ యారే 1. ఎలా సార్ట్ చేయమంటున్నాడు? ఇన్ ది సేమ్ ఆర్డర్ యాజ్ యారే 2. యారే 2లో ఎలా అయితే ఆర్డర్ ఉందో అదే ఆర్డర్లో యారే 1 ఉన్న ఎలిమెంట్స్ని సార్ట్ చేయమంటున్నాడు. అయితే ఇక్కడ కొన్ని ఎలిమెంట్స్, ఆ కొన్ని ఏంటంటే యారే 2లో లేని ఎలిమెంట్స్ కొన్ని యారే 1లో ఉంటాయి. అవి లాస్ట్లో ప్లేస్ చేసి వాటిని అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేయమంటున్నాడు. సింపుల్గా మీకు ఇప్పుడు శాంపుల్ ఇన్పుట్ 1 చూడండి. మనకి యారే 2లో ఫస్ట్ ఎలిమెంట్ 2 ఉంది. సో ఇక్కడ యారే 1లో 2 ఎలిమెంట్స్ ఏమున్నాయో అవన్నీ 2 నెంబర్ ఎక్కడ ఉందో అవన్నీ స్టార్టింగ్ వచ్చేసినాయి. నెక్స్ట్ 1 ఉంది. యారే 1లో 1 ఎక్కడ ఉందో అది 2 తర్వాత వచ్చేసింది. అలాగా యారే 2లో ఉన్న ఎలిమెంట్స్ ఏ ఆర్డర్లో ఉన్నాయో అదే ఆర్డర్లో యారే 1 ఎలిమెంట్స్ని సార్ట్ చేయమంటున్నాడు. అండ్ కొన్ని రిమైనింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి చూసారా, యారే 2లో లేని ఎలిమెంట్స్ యారే 1లో ఉంటాయి కదా కొన్ని, లైక్ మీ ఎగ్జాంపుల్ 19, 7 ఇవి అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేయమంటున్నాడు లాస్ట్లో. ఇది మన క్వశ్చన్. సాల్వ్ చేద్దాం పదం. ఇది కానీ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మనకి యారే 2లో ఎలిమెంట్స్ యారే 2లో ఉన్న ప్రతి ఎలిమెంట్ యారే 1లో ఉంటుంది. అండ్ ఆల్సో కొన్ని ఎలిమెంట్స్ ఎక్స్ట్రాగా యారే 1లో ఉంటాయి. లైక్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7, 19 అనేవి యారే 1లో కూడా ఎక్స్ట్రా ఉన్నాయి. ఆ 2 ఎలిమెంట్స్ని లాస్ట్లో సార్ట్ చేద్దాం. ముందు యారే 2లో ఎలా అయితే ఆర్డర్ ఉందో అలాగే యారే 1లో సేమ్ ఆర్డర్ పెట్టి సార్ట్ చేసేద్దాం. చూడండి, ఇప్పుడు ఏం చేద్దామంటే నేను యారే 2లో ఫస్ట్ ఎలిమెంట్ తీసుకుంటాను. ఏంటది 2. దాన్ని ఇప్పుడు ఇక్కడ యారే 1 ఉంది కదా, ముందు మీకు యారే 1 ఎలిమెంట్స్ ఏది ఇవి కదా, ఇది మీకు యారే 1లో ఉన్న ఎలిమెంట్స్. ఇప్పుడు దీన్ని ఎక్కడైతే ఈ యారే 1లో ప్రతి ఎలిమెంట్తో ఐటరేట్ అవుతా, ఫర్ లూప్లో ప్రతి ఎలిమెంట్తో ఐటరేట్ అవుతా, ఎక్కడైతే నాకు 2 కనిపించిందో దాన్ని ఫ్రంట్కి తీసుకొని వచ్చేస్తాం. అంటే లైక్ స్వాప్ చేస్తాం. ఎక్కడైతే 2 కనిపించిందో దాన్ని, అంటే నేను ఇక్కడ స్టార్టింగ్ కౌంట్ పెట్టుకుంటాను. మీకు ఇది తర్వాత అర్థమవుతుంది కౌంట్ ఎందుకు 0 పెట్టానో. కౌంట్ 0 పెట్టి ఆ కౌంట్ ఇండెక్స్తో నాకు ఎక్కడైతే 2 కనిపించిందో, అంటే ఏంటి ఇక్కడ ఇది ఫర్ లూప్లో రాస్తాను. ఇది ఫర్ లూప్లో ఇఫ్ కండిషన్ రాసి ఇఫ్ యారే 1లో ఉన్న ఆ ఫర్ లూప్లో జేతో ఐటరేట్ అయ్యాను అనుకోండి, ఈక్వల్ టు యారే 2లో ఉన్న 0 ఎలిమెంట్, యారే 2లో ఉన్న 0 ఎలిమెంట్తో ఈక్వల్ అయ్యింది. అప్పుడు నేను స్వాప్ చేస్తాను. స్వాప్ యారే 2లో ఉన్న కౌంట్ యారే 1లో ఉన్న జే ఎలిమెంట్, దాంతో స్వాప్ చేసేస్తాం. స్వాప్ అయిపోయిన తర్వాత కౌంట్ ప్లస్ చేస్తాం. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ జస్ట్ ఇది ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఫర్ లూప్లో రాసుకుంటాం. ఇన్నర్ ఫర్ లూప్లో, అవుటర్ ఫర్ లూప్లో యారే 2లో ఉన్న ప్రతి ఎలిమెంట్తో ఐటరేట్ అవుతాను. నెక్స్ట్ ఇది ఇన్నర్ ఫర్ లూప్లో ఈ కోడ్ రాసుకుంటాను. ఇప్పుడు మీకేంటి యారే ఆఫ్ జే, ముందు జే వాల్యూ 0, కౌంట్ వాల్యూ కూడా 0. స్టార్టింగ్లో జే ఈక్వల్ టు 0 అండ్ కౌంట్ ఈక్వల్ టు కూడా 0. స్టార్టింగ్లో జే వాల్యూ 0, కౌంట్ వాల్యూ 0 కాబట్టి ఇప్పుడు ఏంటి యారే 1 ఆఫ్ 0 అంటే ఇక్కడ
array 1 of j value ఎంత 2, j value 0 కదా, అండ్ array 2 of 0 వాల్యూ కూడా 2. సో స్వాప్ చేసేస్తాం. ఏంటి స్వాప్ ఏం చేస్తాను, array 1 of 0 array 1 of 0 కౌంట్ వాల్యూ కూడా 0 కదా, సో ఆ 2 ఎలిమెంట్స్ స్వాప్ చేస్తాను. స్వాప్ చేస్తే ఇంకా యారేలో ఎలాంటి చేంజెస్ రావు. ఇప్పుడు కౌంట్ ఈక్వల్ టు 1 అవుతుంది. నెక్స్ట్ కౌంట్ ఈక్వల్ టు 1 అవుతుంది. కౌంట్ ఈక్వల్ టు 1. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఫర్ లూప్, ఆ ఫర్ లూప్ ఇంకా రన్ అవుతూ ఉంటుంది. ఆ జే వాల్యూ 1 2 3 4 జే వాల్యూ 4 అయిన తర్వాత మళ్ళీ ఈక్వల్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ array 1 ఆఫ్ కౌంట్ వాల్యూ 1 array 1 ఆఫ్ జే వాల్యూ ఎంత 4 జేతో స్వాప్ చేస్తాం. స్వాప్ అయినప్పుడు మనకి array ఎలా చేంజ్ అవుతుంది అంటే, ఇక్కడ 3 ప్లేస్లో 2 వచ్చి ఇక్కడ 2 ప్లేస్లో 3 వస్తుంది. అలా స్వాప్ అయింది. నెక్స్ట్ జే వాల్యూ 4 5 6 అలా వెళ్ళేసరికి 0 1 2 3 4 5 6 7 8 9 అలా జే వాల్యూ 9 వచ్చేసరికి మళ్ళీ ఈ కండిషన్ ట్రూ అవుతుంది. అప్పుడు మీకు కౌంట్ ప్లేస్లో 2 ఉంటుంది, జే ప్లేస్లో 9 ఉంటుంది. రెండు స్వాప్ అవుతాయి. స్వాప్ అయినప్పుడు 1 ప్లేస్లో 2 వస్తుంది, 2 ప్లేస్లో 1 వస్తుంది. అలా స్వాప్ అయింది. ఇది నెక్స్ట్ ఇది అలా లాస్ట్కి వెళ్ళిపోయింది. ఇన్నర్ ఫర్ లూప్ బ్రేక్ అయిపోయింది. నెక్స్ట్ ఇన్నర్ ఫర్ లూప్ బ్రేక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ array 2 ఆఫ్ 1. ఇప్పుడు అవుటర్ ఫర్ లూప్ ఇంక్రిమెంట్ అయింది +1. అవుటర్ ఫర్ లూప్ ఐ అనుకోండి. అవుటర్ ఫర్ లూప్ అనేది ఐ, ఫర్ లూప్లో ఐ ఎలిమెంట్ ఇప్పుడు ఐ ప్లస్ ప్లస్ అయింది. ఐ ప్లస్ ప్లస్ అయిపోయింది. అలాగా ఇప్పుడు జే వాల్యూ ఎంత 1 కదా, ఇప్పుడు కౌంట్ వాల్యూ అదే. కౌంట్ వాల్యూ ఎంత అయింది మీకు ఇక్కడ, ఇది ఈ ఫర్ లూప్ అయ్యేసరికి కౌంట్ వాల్యూ 3లో ఉంది. కౌంట్ వాల్యూ 3 అయింది ఆ ఫర్ లూప్ అయ్యేసరికి. నెక్స్ట్ మళ్ళీ సేమ్ కండిషన్, ఇదే సేమ్ కండిషన్ వస్తుంది మళ్ళీ మీకు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ array ఆఫ్ 1 j ఈక్వల్ టు 0 నుంచి మళ్ళీ మీకు ఇక్కడ j ఈక్వల్ టు 0 నుంచి మళ్ళీ ఇన్నర్ ఫర్ లూప్ రన్ అవుతుంది. ఇప్పుడు ఎక్కడైతే 1 ఎక్కడ వచ్చింది మీకు, అలా జే వాల్యూ మీకు 0 నుంచి 0 లాస్ట్ ఇక్కడికి వస్తుంది, 1 ఎలిమెంట్ వస్తుంది. ఇప్పుడు అక్కడ స్వాప్ అవుతుంది. అక్కడ స్వాప్ అయినప్పుడు కౌంట్ వాల్యూ ఎంత ఉంది 3 కదా, 0 1 2 3 ఇది. సో ఇక్కడ ఈ 3 ప్లేస్లో 1 వచ్చి ఇక్కడ 1 ప్లేస్లో 3 వస్తుంది. అలా స్వాప్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ స్వాప్ అయిపోయిన తర్వాత ఇది అయిపోయింది. ఇప్పుడు మీకు ఏమవుతుంది, కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ ప్లస్ అయింది. ఒకసారి స్వాప్ అయిన మళ్ళీ కౌంట్ ప్లస్ ప్లస్ అవుతుంది కానీ 4 అవుతుంది. కౌంట్ 4 అయిన తర్వాత మళ్ళీ ఇది ఈ సేమ్ బ్లాక్ ఆఫ్ కోడ్ రిపీట్ అవుతుంది కాబట్టి కాపీ చేస్తున్నా. ఇప్పుడు array ఆఫ్ 2 వాల్యూ ఎంత ఉంది 4. ఇక్కడ array ఆఫ్ 2 వాల్యూ ఎంత 4 ప్లేస్లో 4 అని రాసేస్తా. ఇప్పుడు ఎక్కడైతే మీకు array మళ్ళీ 0 నుంచి అలా 4 ఎక్కడ 4 అని చెక్ చేస్తుంది. లైక్ ఇక్కడ 4 వచ్చింది కదా, సో ఇప్పుడు ఇక్కడ కౌంట్ వాల్యూ 4 కాబట్టి 0 1 2 3 4. సో ఇది 3 ప్లేస్లో 4 అండ్ ఆల్సో 4 ప్లేస్లో 3 అలా స్వాప్ అవుతాయి. అక్కడ ఇఫ్ కండిషన్ ట్రూ అయింది కాబట్టి స్వాప్ అవుతుంది అండ్ కౌంట్ ఈక్వల్ టు కౌంట్ వాల్యూ 5 అవుతుంది.
నెక్స్ట్ అలా చూస్తుంది, ఇంకెక్కడ 4 లేదు. సో ఆ లూపు ఎండ్ అయిపోద్ది. లాస్ట్కి ఎండ్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ కౌంట్ వాల్యూ 5 అవుతుంది. కౌంట్ వాల్యూ 5 అయిన తర్వాత మళ్ళీ ఈ సేమ్ బ్లాక్ ఆఫ్ కోడ్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ array of 2 of 3, array of 3 వాల్యూ ఎంత 3. సో j ఈక్వల్ టు 0, ఇక్కడ 3. సో అలా ఫస్ట్ నుంచి మళ్ళీ 3 ఎక్కడ ఉందో చెక్ చేస్తుంది. 3 ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు 3 వాల్యూ ఇక్కడ సేమ్ ఆ ఇండెక్స్తో మళ్ళీ స్వాప్ అవుతుంది. అప్పుడు కౌంట్ వాల్యూ 5 అండ్ j ఇండెక్స్ ఆఫ్ j వాల్యూ కూడా 5. సో స్వాప్ array 1 ఆఫ్ 5 array 1 ఆఫ్ 5 ఆ ఎలిమెంట్తోనే స్వాప్ అయింది. నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ ఇన్నర్ రూప్ అలా కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అయ్యి ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇప్పుడు ఆ 3ని 6 స్వాప్ అవుతాయి. ఇక్కడ 3 వచ్చి ఇక్కడ 6 వస్తుంది. 3 6 స్వాప్ అవుతుంది. ఇప్పుడు స్వాప్ అయింది కాబట్టి కౌంట్ వాల్యూ ప్లస్ అయింది. కౌంట్ వాల్యూ 7 అవుతుంది. 2 టైమ్స్ స్వాప్ అయింది ఇక్కడ. సో కౌంట్ వాల్యూ 7 అవుతుంది. కౌంట్ ఈక్వల్ టు 7. నెక్స్ట్ మళ్ళీ సేమ్ బ్లాక్ ఆఫ్ కోడ్ వస్తుంది. సేమ్ బ్లాక్ ఆఫ్ కోడ్ 4, array of 4 వాల్యూ ఎంత 0 1 2 3 4 9. array of 4 వాల్యూ 9. ఇక్కడ 9 చూస్తుంది. ఇప్పుడు ఎక్కడైతే 9 ఇప్పుడు కౌంట్ వాల్యూ ఎంత ఉంది 7 ఉందండి. 0 1 2 3 4 5 6 7 ఈ ప్లేస్ ఇక్కడ 9 అలా మీకు ఆ 0 to ఐటరేట్ అవుతుంది. సో అక్కడ 9 వస్తుంది. సో మీకు 7 9 స్వాప్ అవుతాయి. 7 9 స్వాప్ అయింది. నెక్స్ట్ లాస్ట్గా అయిపోయింది. ఫర్ లూప్ ఎండ్ అయిపోద్ది. అక్కడితో ఏంటి ఇన్నర్ ఫర్ లూప్ ఎండ్ అయిపోయింది. ఒకసారి స్వాప్ అయింది కాబట్టి కౌంట్ ప్లస్ అయింది కాబట్టి కౌంట్ వాల్యూ 8 అవుతుంది. కౌంట్ వాల్యూ 8 అయిన తర్వాత మళ్ళీ ఈ ఇన్నర్ ఫర్ లూప్ మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్నర్ ఫర్ లూప్ సో 5 లాస్ట్ ఐటరేషన్ సో 6. ఇక్కడ ఇప్పుడు కౌంట్ వాల్యూ 8 కాబట్టి మళ్ళీ 7 6 స్వాప్ అవుతాయి. 7 ప్లేస్లో 6 వస్తుంది. 6 ప్లేస్లో 7 వస్తుంది. ఇక్కడ 6. సో అలా నా ఇన్నర్ ఫర్ లూప్ లాస్ట్కి వెళ్ళిపోద్ది, బ్రేక్ అయిపోద్ది. ఇన్నర్ ఫర్ లూప్ బ్రేక్ అయిపోయిన తర్వాత అవుటర్ ఫర్ లూప్ కూడా లాస్ట్ ఐటరేషన్ కాబట్టి బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ వరకు మనకి array 2లో ఉన్న ఆర్డర్లో array 1 ఎలిమెంట్స్ సార్ట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకా 2 ఎలిమెంట్స్ మిగిలినాయి. అంటే లాస్ట్లో కొన్ని ఎలిమెంట్స్ మిగులుతాయి. ఆ కొన్ని ఎలిమెంట్స్ని జస్ట్ మనకి సార్ట్ ఫంక్షన్ ఉంటుంది కదా, బిల్ట్-ఇన్ సార్ట్ ఫంక్షన్ ఉంటుంది కదా, బిల్ట్-ఇన్ సార్ట్ ఫంక్షన్తో ఆ లాస్ట్లో ఉన్న array 1 నేను C++లో అయితే array 1 begin ప్లస్ కౌంట్ array 1 డాట్ ఎండ్. బిగిన్ అంటే ఇక్కడ నుంచి సార్ట్ చేస్తే మనం ఇక్కడ వరకు సార్ట్ అయిపోయినా ఆల్రెడీ. ఈ 6 అనే నెంబర్ ఉంది కదా అక్కడ వరకు array 2లో ఉన్న ఎలిమెంట్స్ బట్టి సార్ట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఆ తర్వాత నుంచి మనం సార్ట్ అవ్వాలి కాబట్టి తర్వాత నుంచి మనకి అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ అవ్వాలి కాబట్టి ఈ సార్ట్ ఫంక్షన్ రాసినారు. సార్ట్ ఫంక్షన్ జస్ట్ మనం డైరెక్ట్గా సార్ట్ array 1 డాట్ బిగిన్ array 1 డాట్ ఎండ్ అని పెడితే మొత్తం arrayలో ఉన్న ప్రతి array ఉన్న టోటల్ ఎలిమెంట్స్ సార్ట్ అయిపోతాయి. కాకపోతే మనకి టోటల్ ఎలిమెంట్స్ సార్ట్ అవ్వకూడదు, జస్ట్ లాస్ట్లో ఉన్న కొన్ని ఎలిమెంట్స్ సార్ట్ అవ్వాలి. సో అందుకనే ఆ ఇండెక్స్ మెన్షన్ చేశాను. ఏ ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవ్వాలి సార్టింగ్ అనేది, ఏ ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవ్వాలి అని మెన్షన్ చేశాను జస్ట్ కౌంట్ అని. అంతా అయిపోయిన తర్వాత రిటర్న్ array 1 రిటర్న్ అయిపోయింది.
జస్ట్ ఇదే మనకి దీనికి సుడో కోడ్ రాయాలనుకుంటే సుడో కోడ్లో ముందు మనం కౌంట్ పెడతాం. కౌంట్ స్టార్టింగ్ కౌంట్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ array 2 ఎలిమెంట్స్ అవుటర్ ఫర్ లూప్ I ఈక్వల్ టు 0 నుంచి array 2 డాట్ లెంత్ వరకు సార్ట్ అవుతాం. సార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇన్నర్ ఫర్ లూప్లో j ఈక్వల్ టు కౌంట్ నుంచి స్టార్ట్ చేస్తాం. j ఈక్వల్ టు 0 నుంచి array 1 డాట్ లెంత్ వరకు ఇన్నర్ ఫర్ లూప్లో మనం ఇఫ్ కండిషన్ రాసాం. ఇఫ్ array of 1 of j ఈక్వల్ టు array 2 of ఐతో ఎప్పుడైతే మనకు అలా ఈక్వల్ అయిందో ఈక్వల్ అయిన ప్రతిసారి జస్ట్ మనం స్వాప్ చేసాం. స్వాప్ array 1 of count కామా array 1 of j తో స్వాప్ చేసాం. స్వాప్ అయిపోయిన తర్వాత మనం కౌంట్ ప్లస్ చేసాం. ఎందుకంటే నెక్స్ట్ ఎలిమెంట్ ఎక్కడి నుంచి రావాలో మనకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి, అంటే నెక్స్ట్ ఎలిమెంట్ ఈ ఎలిమెంట్తో స్వాప్ అవ్వాలి. నెక్స్ట్ స్వాప్ జరిగినప్పుడు దాని యొక్క నెక్స్ట్ ఇండెక్స్ నుంచి స్వాప్ అవ్వాలి కాబట్టి కౌంట్ ప్లస్ చేస్తాం. అంత అయిపోయిన తర్వాత 2 ఫర్ లూప్స్ మొత్తం ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత లాస్ట్లో స్వాప్ మన C++లో దీనికి సుడో కోడ్ స్వాప్ చేస్తాం. ఎక్కడి నుంచి ఫ్రమ్ array 1 ప్లస్ కౌంట్ నుంచి టు array 1 డాట్ ఎండ్. array 1 ప్లస్ కౌంట్ ఆ ఇండెక్స్ నుంచి లాస్ట్ ఇండెక్స్ వరకు స్వాప్ చేయమని, అంటే స్వాప్ కాదు సార్ట్ చేయమని. array 1 ప్లస్ కౌంట్ ఆ కౌంట్ ఎక్కడ దాకా అయిందో ఆ కౌంట్ ఇండెక్స్ నుంచి ఎండ్ ఇండెక్స్ వరకు స్వాప్ చేయమని. స్వాప్ అయిపోయిన తర్వాత ఇంకా రిటర్న్ ఇప్పుడు దీనికి టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి మనం 2 ఫర్ లూప్స్ వాడాం కదా. ఫస్ట్ ఫర్ లూప్ అనేది సపోజ్ array 2 లెంత్ అనేది n అనుకుంటే, array 2 లెంత్ అనేది n అనుకుని అండ్ array 1 లెంత్ వచ్చేసరికి m అనుకుంటే మనం array 2ని 0 to n వరకు వెళ్తుంది. 0 to n వరకు అండ్ 0 to n వరకు వెళ్ళి ప్రతి ఐటరేషన్లో array 1 ఎలిమెంట్స్ని 0 నుంచి m వరకు వెళ్తున్నాం. సో మనకి ఓవరాల్గా టైం కాంప్లెక్సిటీ వచ్చేసరికి ఇక్కడ 0 to n వరకు వెళ్తుంది కాబట్టి n ఇంటూ ప్రతి ఐటరేషన్లో 0 నుంచి m వరకు వెళ్తున్నాం కాబట్టి n ఇంటూ m. ఇన్నర్ ఫర్ లూప్ అవుటర్ ఫర్ లూప్ అయిన ప్రతి ఐటరేషన్లో ఇన్నర్ ఫర్ లూప్ ప్రతి ఐటరేషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి సో మనకి టైం కాంప్లెక్సిటీ వచ్చేసరికి బిగ్ ఆఫ్ n ఇంటూ m అండ్ స్పేస్ జస్ట్ మనం ఇక్కడ కౌంట్ ఒకటే ఇనిషియలైజ్ చేసాం. ఇంకోటి ఈ ఫర్ లూప్లో ఐటరేట్ అవ్వడానికి i j. స్వాప్ ఫంక్షన్లో మనం అసలు ఏమి కొత్తగా ఏమి క్రియేట్ చేయం, జస్ట్ స్వాప్ అయిపోతాయి కాబట్టి. సో మనం ఇంకా కొత్తగా యారేస్ కానీ కొత్త వేరియబుల్స్ ఏం క్రియేట్ చేయలేదు. జస్ట్ మన ఇన్పుట్ సైజ్ ఎంత అయినా సరే 1000 10,000 అనే లెంత్ ఇచ్చినా మనం కౌంట్ అనే వేరియబుల్ ఒక డిక్లేర్ చేస్తాం. రిమైనింగ్ అంతా సేమే కాబట్టి సో మనకి స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి బిగ్ ఆఫ్ 1 అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీరు ఇంకేమన్నా ఇంకా ఎక్స్ట్రా పాయింట్స్ ఏమైనా మిస్ అవుతే దాన్ని కామెంట్ చేయండి, నేను ప్రతి కామెంట్ చదువుతాను. అండ్ థ్యాంక్ యూ.